శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరము అని కూడా అంటారు. నిజానికి ఒక రకముగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సూర్యుడు దక్షిణము వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనము ప్రారంభాన్ని సూచిస్తుంది. మనకు అయనములు రెండు ఉన్నాయి, ఉత్తరాయణము, దక్షిణాయనం. ఏదైతే సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఉత్తరాయణం ఉందో అదే విధంగా ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి ఏదైతే ఉందో దక్షిణాయనం అని కూడా పిలువబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి కర్కాటక సంక్రాంతి అని కూడా అనబడుతుంది. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస వ్రతము కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసము అని అనబడుతుంది. ఇది ముఖ్యముగా రైతులు మరియు వ్యవసాయదారులు పర్వము చేసుకునే పండుగ. ఇది ఏ విధంగా పోలి ఉంటుంది అని అంటే, గతంలో నేను ఏరువాక పౌర్ణమి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఇది ఇంచుమించు ఏరువాక లాగానే ఏకాదశిని కూడా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి అలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర సమస్యలకు గురి కాకూడదని ఈ పర్వము ఈ రోజున చేసేటువంటి శిష్టాకృతి ఏదైతే మనం చేస్తామో ఆ విధంగా కూడా చేసుకుంటారు. దాన్ని కూడా వివరణిస్తాను. ఈ రోజున మొక్కజొన్న పేలాలను పొడి చేసి పొడి బెల్లము కలిపి యజ్ఞము చేస్తూ శిష్టకృతిని వేస్తూ ప్రణామాలు తెలుపుతారు ఆ పరంపిత పరమేశ్వరునికి, ఆ భూమాతకు, ఆ పంట పొలాలకు అని మనకు వస్తున్నటువంటి విషయాలు తెలుపుతున్నాయి అన్నమాట. అలాగే దానిని అందరికీ ప్రసాదముగా కూడా పంచుతారు. ఏ విధంగానైతే మనము శిష్టకృతి ఆహుతులు ఇచ్చిన తర్వాత ప్రసాదముగా పంచుకుంటామో, ఆ యొక్క తయారు చేసినటువంటి లడ్డు, ఉడిగ లాడు అని కూడా ఇంకొకటి ఏదో పర్వం ఉంది, పేరు ఉంది, టైటిల్, ఆ విధంగా చేస్తుంటారు. ఈ 4 మాసములు ఒక్క పూట భోజనం కూడా చేస్తారు. ఈ ఒక్క పూట భోజనం చేసే దాంట్లో ఆంతర్యం ఉందండి. అంటే లోపల ఒక విషయం దాగుంది. ఎందుకు అంటే ఉత్తరాయణంలో జీర్ణశక్తి బాగుగా ఉంటుంది, దక్షిణాయనంలో జీర్ణశక్తి అనేటువంటిది సన్నగిల్లుతుంది. అందు గురించి ఒక పూట భోజనం చేసినట్టయితే ఆరోగ్యవంతులం అవుతాము. అదే విధంగా మనం ఇప్పుడు 11 ఇంద్రియాల గురించి చెప్పబడింది కదా, వాటిపైన దృష్టి మరల్చేటువంటి అవకాశము తోడ్పడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సతీ సక్కుబాయి ఈనాడే మోక్ష ప్రాప్తిని పొందిందని కథ కూడా ఉన్నది. అంటే ఎందుకు మోక్ష మార్గం వైపు ఇందాక గురువులు పెద్దలు చెప్పబడిందంటే, మోక్ష మార్గము వెళ్ళాలి అని అంటే ఆత్మతోటే దర్శించి ఆత్మతోటే ప్రయాణం చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ మోక్ష మార్గానికి ప్రథమ రోజు అని కూడా తొలి ఏకాదశి అని చెప్పి కూడా తెలుపబడుతుంది. అదేవిధంగా దీనిని చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు. అయ్యా ఏమయ్యా అని అంటే, కొందరు ఇట్లా కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక నెల రోజులు, ఒక మండలం రోజులు ఉపవాసం చేస్తూ ఆంజనేయ స్వామి అని ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే దీనికి చాతుర్మాస దీక్ష అని కూడా అంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో.